ఈ మధ్య మా మమ్మీ ఎక్కడికి వెళ్ళినా చాలా మంది అడిగే ప్రశ్న ఇదేనండి. బొటాక్స్ చేయించుకున్నావా లేదా ఫిల్లింగ్ చేయించుకున్నావా అని. మొదట్లో వింటే నవ్వొచ్చేది. కానీ ఇప్పుడు నిజంగానే చాలా మంది మా మమ్మీ ముఖంలో వచ్చిన మార్పు చూసి అలా అడుగుతున్నారు. నిజం చెప్పాలి అంటే మా మమ్మీ ఎలాంటి బొటాక్స్ చేయించుకోలేదు. ఫిల్లర్స్ కూడా వేయించుకోలేదు. వేల రూపాయలు ఖర్చు పెట్టి ఖరీదైన ట్రీట్మెంట్స్ కూడా చేయించుకోలేదు. మా మమ్మీ చేసిన ఒకే ఒక్క పని ఏంటంటే తన స్కిన్ కేర్ రొటీన్ లో ఒక సింపుల్ న్యాచురల్ ఫేస్ ప్యాక్ ని చేర్చుకున్నారు. ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతో తయారయ్యే ఈ ఫేస్ ప్యాక్ ను క్రమం తప్పకుండా ఉపయోగిస్తున్నారు. దీని వల్ల మా మమ్మీ ముఖం మృదువుగా, తాజాగా, యంగ్ గా అయితే కనిపిస్తుంది. మీరు కూడా 30, 35, 40, 50 లేదా 60 ఏళ్లు దాటిన తర్వాత ముఖంపై చిన్న చిన్న గీతలు, డల్నెస్ లేదా చర్మం బిగుతు తగ్గినట్లు అనిపిస్తే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఈ రోజు నేను చూపించబోయే ఫేస్ ప్యాక్ లో ఉపయోగించే ప్రతి పదార్థం మన ఇంట్లోనే సులభంగా దొరికేదే. ఖరీదైన క్రీములు కొనవలసిన అవసరం లేదు. తయారు చేయడం కూడా చాలా ఈజీ. ఇక అస్సలు లేట్ చేయకుండా ఈ ఫేస్ ప్యాక్ ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. సో ముందుగా ఒక బౌల్ ని తీసుకోండి. అందులోకి 2 స్పూన్ల వరకు అవిసె గింజలను అయితే తీసుకోండి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చర్మ రక్షణలో ఇవి చాలా కాలంగా ఉపయోగిస్తున్నారండి. ఇక అలానే నెక్స్ట్ వచ్చేసి 2 స్పూన్ల వరకు బియ్యాన్ని అయితే తీసుకోండి. ఇక్కడ నేను తీసుకున్నది రేషన్ బియ్యమే అండి. పాలిష్ చేయని బియ్యం ఉంటే ఇంకా మంచిది. చర్మం మృదువుగా కనిపించడానికి బియ్యాన్ని చాలా మంది ఇంటి చిట్కాల్లో ఉపయోగిస్తుంటారు కదా. సో ఇలాగా 2 స్పూన్ల వరకు బియ్యాన్ని అయితే వేసేసుకోండి. సో ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలానే నాకు కూడా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్. ఇక ఇప్పుడు చివరిగా 2 స్పూన్ల వరకు మెంతులను అయితే తీసుకోండి. ఈ మెంతులు మన ముఖంపై ముడతలను, డార్క్ సర్కిల్స్ ను, మొటిమలను తగ్గించి సహజమైన మెరుపును అందిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని తాజాగా, యవ్వనంగా ఉంచడానికి సహాయపడతాయి. సో అంతే అండి, చాలా సింపుల్. మన కిచెన్ లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోనే ఎంచక్కా మన ఫేస్ ప్యాక్ ని అయితే తయారు చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న ఈ 3 ఇంగ్రీడియంట్స్ ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసుకోండి. అందులోకి అయితే వేసేసుకోండి. ఇక ఇప్పుడు వీటన్నిటిని మెత్తటి పౌడర్ లాగైతే గ్రైండ్ చేసుకోవాలండి. ఫైన్ పౌడర్ లాగైతే చేసుకోవాలి. ఇందులో వేసిన మెంతులు కొంచెం గట్టిగా ఉండటం వల్ల పూర్తిగా స్మూత్ పౌడర్ కాకపోయినా పర్లేదండి. ఎంత మెత్తగా వస్తే అంత మంచిది. ఇక ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ ను మనం ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే మనం తీసుకున్న అవిసె గింజలు, అలానే బియ్యం, మెంతులు ఇవి 3 కూడా తాజాగా ఉండాలండి. వాటిలో ఎటువంటి మురికి లేదా నలకలు లేకుండా నీటిగా ఏరి పక్కన పెట్టుకోవాలి. అవి ఎంత శుభ్రంగా ఉంటే మన చర్మానికి అంత మంచి ఫలితం ఉంటుంది. సో నేను చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ ఇలాగా మెత్తటి ఫైన్ పౌడర్ లాగైతే చేసేసుకోండి. ఇలాగా పొడి తయారైన తర్వాత ఒక శుభ్రమైన గాలి చొరబడిన డబ్బాలో అయితే నిల్వ చేసుకోండి. ఇలాగా తేమ పడకుండా ఉంచితే ఈ పొడిని మనం చాలా సార్లు ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఇలాగా ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్ లోకి అయితే వేసుకొని నిల్వ ఉంచుకుంటానండి. ఇక నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడైతే యూస్ చేస్తానన్నమాట. మా మమ్మీ యూస్ చేసిన తర్వాత నేను కూడా యూస్ చేశానండి. నాకైతే మంచి రిజల్ట్ అయితే కనిపించింది. సో అందుకే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఇలా తయారు చేసుకున్న ఈ పౌడర్ ను మన చర్మంపై అప్లై చేసినప్పుడు ఇది సాఫ్ట్ గా ఉండి మంచి గ్లో ఇవ్వటానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ పౌడర్ ని ఎలా స్టోర్ చేయాలో చూసారు కదా. ఇప్పుడు దీనికి ఏది కలిపి ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవాలో, అసలైన రిజల్ట్ ఎలా వస్తుందో నేను మీకు లైవ్ లో రిజల్ట్ అనేది చూపిస్తాను. ఆ సీక్రెట్ టిప్ మిస్ అవ్వకుండా చూడాలి అంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇక ఇప్పుడు అసలైన ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇలా రెడీ చేసుకున్న ఈ పౌడర్ ని ఇప్పుడు ఫేస్ ప్యాక్ లాగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మనం రెడీ చేసుకున్న ఈ మ్యాజికల్ పౌడర్ ని 2 స్పూన్ల వరకు అయితే వేసుకోండి ఒక బౌల్లోకి. ఇప్పుడు ఇందులో ఒక ముఖ్యమైన స్టెప్ అండి. అది ఏంటి అంటే ఇందులోకి మనం వేడిగా ఉన్న పాలనైతే పోసుకోవాలి. ఎందుకంటే మనం వేసిన మెంతులు, అవిసె గింజలోని పోషకాలు చర్మానికి బాగా పట్టాలి అంటే అవి మెత్తబడాలి. ఒకవేళ మీది ఆయిలీ స్కిన్ అయితే ఇందులో వేడి నీళ్ళనైతే వాడండి. డ్రై స్కిన్ వాళ్ళైతే మాత్రం మీరు ఖచ్చితంగా పాలనే తీసుకోండి. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు నీళ్లే ఎందుకు వాడాలి అంటే అప్పటికే చర్మంలో ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా. సో పాలు వాడితే అది మరింత జిడ్డుగా అనిపించవచ్చు. అందుకే వేడి నీళ్ళైతే వాడండి ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు. వేడి నీళ్లు ఆ పౌడర్ ను మెత్తగా చేసి చర్మ రంధ్రాలను అంటే పోర్స్ ను క్లీన్ చేయడానికి చాలా బాగా సహాయపడతాయి. చాలా మందికి ఒక డౌట్ అయితే రావచ్చు, అందరూ పాలు వాడాలా అని. లేదండి, మీది ఒకవేళ డ్రై స్కిన్ అయితే మీరు ఖచ్చితంగా వేడి పాలనైతే వాడండి.
పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ మీ చర్మానికి మంచి తేమను అందిస్తుంది. ఇలాగా చిన్న మార్పులు చేయటం వల్ల మీ స్కిన్ టైప్ ఏదైనా గానీ ఈ ప్యాక్ మీకు అద్భుతమైన రిజల్ట్ నైతే ఇస్తుంది. చూసారు కదా, ఆయిలీ స్కిన్ వాళ్ళు అలానే డ్రై స్కిన్ వాళ్ళు ఏం వాడాలో అయితే చెప్పాను కదండి. సో ఇలాగా వేడిగా ఉన్న పాలనైతే వేసేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు అలాగే ఉంచండి. అలా చేయటం వల్ల మనం వేసిన ఆ పౌడర్ అనేది మెత్తపడిపోయి చాలా సాఫ్ట్ గా అయితే మారుతుంది. ఇక ఇందులోకి మరిన్ని పోషకాల కోసం 5-6 చుక్కల వరకు క్యాస్టర్ ఆయిల్ అయితే వేసుకోండి. మీ దగ్గర ఈ ఆయిల్ అనేది లేకపోతే ఇందులోకి విటమిన్ ఈ క్యాప్సిల్ అయినా వాడుకోవచ్చు. ఇందులోకి నేనైతే క్యాస్టర్ ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఒక 5-6 డ్రాప్స్ వరకు అయితే వేసుకుంటున్నాను. చాలా మంది క్యాస్టర్ ఆయిల్ అనగానే కేవలం జుట్టుకి అనుకుంటారండి, కానీ మన చర్మానికి ఇది ఒక వరప్రసాదం లాంటిది. ఇందులో ఉండే రిసినోలిక్ యాసిడ్ చర్మం లోపలి పొరల వరకు వెళ్లి తేమనైతే అందిస్తుంది. దీనివల్ల చర్మం పొడిబారకుండా చాలా సాఫ్ట్ గా మారుతుంది. ముఖ్యంగా ఈ ప్యాక్ లో మనం క్యాస్టర్ ఆయిల్ ని వాడటం వల్ల అది మన ముఖంపై ఉండే నల్లటి మచ్చలను ముడతలను తగ్గించి చాలా యవ్వనంగా మార్చుతుంది. ఇక అలానే నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు తేనెనైతే యాడ్ చేసుకోండి. హనీని కూడా వేసుకోవాలండి. ఇది ఒక సహజమైన మాయిశ్చరైజర్ మరియు క్లెన్జర్ లాగా పనిచేస్తుంది. ఇది చర్మం లోపలి వరకు వెళ్లి తేమనైతే అందిస్తుందండి. దానివల్ల ముఖం అనేది ఎప్పుడూ తాజాగా మెరుస్తూ కనిపిస్తుంది. తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ఉన్న మృత కణాలను తొలగించి స్కిన్ టోన్ మెరుగుపడటానికి చాలా బాగా సహాయపడుతుంది. ముఖ్యంగా మొటిమలు లేదా చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు ఉన్న వారికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో ఇలాగా వీటన్నిటిని వేసుకొని ఈ ప్యాక్ ని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మనం రెడీ చేసుకున్న ఈ ప్యాక్ ను ఇప్పుడు ఫేస్ కి ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. ముందుగా మీ ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత ఈ ప్యాక్ ను ముఖమంతా సమానంగా కొంచెం మందపాటి పొరల అంటే థిక్ లేయర్ లో మీ ముఖానికైతే అప్లై చేసేసుకోండి. ఈ ప్యాక్ ని మీ కళ్ళ చుట్టూ ఉన్న సున్నిత భాగాన్ని వదిలేసి మీ ఫోర్ హెడ్ కి, చీక్స్ కి, నోస్ కి, చిన్ దగ్గర ఎంచక్కా అప్లై చేసేసుకోండి. అంతేకాదండి, మీ నెక్ కు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలాగా ఈ ప్యాక్ ని మీ ముఖానికి మొత్తానికి అప్లై చేసుకున్న తర్వాత ఒక 15 to 20 మినిట్స్ వరకు అలాగే వదిలేయండి. ఇలాగా చూస్తున్నారు కదా, మీ ఫేస్ మొత్తానికి ఇలాగా థిక్ లేయర్ లో అప్లై చేసేసుకోండి. ఇక ఇలాగా ప్యాక్ అనేది పూర్తిగా ఆరిపోయిన తర్వాత మనం వాటర్ తోటి వాష్ చేసేసుకుందాం. కొంచెం లైట్ గా గోరువెచ్చని నీటితో అయితే వాష్ చేసుకోండి. ఇలాగా ఒకేసారి నేరుగా కడిగేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ ని మీ ఫేస్ పైన అద్దుతూ కొద్ది కొద్దిగా వాటర్ ని వేసుకుంటూ మీ ముఖాన్ని తడుపుకుంటూ ఇలాగా సర్క్యులర్ మోషన్ లో మెల్లగా మసాజ్ చేస్తూ వాటర్ తోటి వాష్ చేసేసుకోండి. ఇలా చేయటం వల్ల చర్మంపై ఉన్న మృత కణాలు తొలగిపోయి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరుగుతుంది. ముఖం కడుక్కున్న తర్వాత తడిని మెల్లగా అద్ది మీ చర్మానికి సెట్ అయ్యే ఒక మంచి మాయిశ్చరైజర్ను తప్పకుండా అప్లై చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకే డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది కదా. ప్యాక్ని అప్లై చేసిన హ్యాండ్ని చూడండి, ప్యాక్ని అప్లై చేయని హ్యాండ్ని చూడండి. సో మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. వారానికి 2 సార్లు ఇలా చేస్తే మీ ముఖం ఎంత కాంతివంతంగా మారుతుందో మీరే గమనిస్తారు. చూసారు కదా, ఇంట్లో ఉండే సహజమైన వస్తువులతో మన చర్మాన్ని ఎంత అందంగా ఆరోగ్యంగా మార్చుకోవచ్చో ఈ ప్యాక్ ను మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ఏదైనా కొత్త ఫేస్ ప్యాక్ ని మీ ఫేస్ కి వాడే ముందు చెవి వెనుక భాగంలో కొంచెం అప్లై చేసుకొని ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోండి. మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. మీకు ఈ ప్యాక్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో అడగండి, నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ వీడియో గనక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత రిక్వెస్టింగ్ అడుగుతున్నాను కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేశారని అనుకుంటున్నాను. ఇంకా కూడా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసి హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.